జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఋషుల గన్న భారతికి జోహారులు ఋషి విరచిత శాస్త్రాలకు జోహారులు. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఈనాటి మానవులు అనుభవించు జీవితం అలనాటి మహారుషుల మహాత్యాగ ఫలితం. మన కట్టు మన బొట్టు మన భాష మన భావం బ్రతుకులోని అడుగడుగా త్యాగధనుల కృషి భరితం. ఇంత మేలు చేసిన మహారుషులకందరికి కృతజ్ఞతాపూర్వక అభివందన చందనం. అభివందన చందనం. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇక ఈరోజు మన్యస్తంభవాతము, మెడ బిగుసుకుపోయేటువంటి రోగము. ఆయుర్వేదములో దీన్ని మన్యస్తంభ వ్యాధి అని పిలుస్తారు. ఎందుకు మెడ బిగుసుకుపోతుంది, ఎందుకు మెడ వద్ద ఉన్న లోపల మెడ క్రిందికి పైకి ప్రక్కలకు తిరగటానికి అనుగుణంగా ఉండేటువంటి లోపల ఉండే పదార్థము ఎందుకు కరిగి మరిగి అరిగిపోతూ ఉంది, తల క్రిందికి పైకి ఎందుకు రావటం లేదు, ఈ ప్రక్కలకు ఎందుకు తిరగటం లేదు, ఇటు ఇటు కదిలిస్తూ ఉంటే కట 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 కటమని శబ్దాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇక్కడొక సంధి ఇక్కడొక సంధి ఇక్కడొక సంధి ఇక్కడొక సంధి, నడుము దగ్గర సంధి, మోకాళ్ళు, ఇలా సంధులు ఉన్నాయి కదా, జాయింట్లు. ప్రతి సంధిని రోజు నూనెతో మర్దన చేస్తూ కిందికి పైకి ప్రక్క భాగాలకు కదిలిస్తూ ఉంటే 100 ఏళ్ల వరకు ఆ సంధులకు నష్టము కానీ కష్టము కానీ వ్యాధి కానీ కలగబోదు. కానీ ఇవాళ రాసేదెవరు? కనీసం స్నానం చేసేటప్పుడైనా మెడలు బాగా రుద్దుకుంటున్నారా అంటే అది లేదు. ఒక్క రుద్దేది మాత్రం ముఖం మాత్రం రుద్దుతారంతే. ఇదొక్కటి బాగా బయటికి కనపడదు కాబట్టి బాగా తెల్లగా రావాలి, రుద్ది 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 ఎక్కడొచ్చి వస్తుంది అది? ముఖం ఒక్కడ రుద్దితే మంచి రంగు వస్తుందా? ఈ మన్యస్తంభ వాతము దీనికి కేంద్రము పొట్టలో ఉన్నది. అరగని పదార్థాలు, మురిగిన పదార్థాలు, కుళ్ళిన పులిసిన విష వ్యర్థ వికృత పదార్థాల కూటములు ఎప్పుడు పొట్టలో చేరి పొట్ట బాగా ఇద్దెత్తుగా పెరుగుతూ ఉందో, ఈ కుళ్ళిన వాయువులు పొట్టలో పట్టక అక్కడి నుంచి ప్రయాణము చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేరిపోవడమే వాయువు యొక్క ధర్మము. కాబట్టి ఆ వాయువు శిరస్సులోనూ మెడలలోనూ చేరుతూ ఉంది. ఈ మెడలలో రక్త ప్రసరణ వాయు ప్రసరణ జరగక మెడ బిగుసుకుపోతుంది. ఇలా వంగదు, పైకి రాదు. ఇలా బిగుసుకుపోయినప్పుడు వెనక ఎవరన్నా పిలిస్తే మనిషి మొత్తము తిరగవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా బిగుసుకుపోయినటువంటి మెడల వల్ల చూడండి ఈ భుజాలకు పాకుతుంది, ఈ భాగం అంతా చచ్చుబడిపోతుంది, ఇక్కడంతా స్పర్శ జ్ఞానం క్రమంగా కోల్పోతుంది, ఇంత ఎత్తున వాపులు వచ్చేస్తాయి, ఇక్కడ గడ్డలు వచ్చేస్తాయి, ఈ భుజాలు పట్టుకుపోతాయి. అక్కడ నుంచి ఈ మోచేతులు, మణికట్లు, వేళ్ళని మొద్దుబారిపోతాయి, తిమ్మిరిగా సలుపులుగా క్రమక్రమంగా ఇలా వేళ్ళు వడికిపోతూ ఉంటాయి. ఏదైనా పట్టుకోవాలన్నా రాయాలన్నా సంతకం పెట్టాలన్నా సాధ్యం కాదు. అలాగే ఈ గోడలు, చేతుల గోడలు వెనకాలంటే చూడండి, ఆ గోడలలో కూడా ఈ చెడు వాయువు, చెడు గ్యాసెస్ పేరుకుపోయి చెడు వాయువులు అక్కడి నుంచి ఈ ముందు భాగం వరకు, ఈ ఛాతీ వరకు ఇక్కడి నుంచి ఇలాగా ఉంటాయి. ఇది మొత్తము కట్టెలాగా బిగుసుకుపోతూ ఉంది. క్రమక్రమంగా వెన్నుపూసలోకి పాకుతుంది, నడుమును నాశనము చేస్తుంది, తుంటిని పాడు చేస్తుంది, ఇట్లా ఒళ్ళు మొత్తం వ్యాపిస్తుంది.
ఈ మణిస్తంభవాతమును ఏ విధముగా అరికట్టాలో మనం చెప్పుకునే ముందు మీరు ఈ పొద్దుటి నుంచి సాయంత్రం లోపు ఒకే భంగిమలో కట్టెల్లాగా అలాగే బెర్ర బిగుసుకొని కూర్చోకండి. మధ్య మధ్యలో కాస్త గొంతుని కిందికి పైకి అటు ఇటు తలను ఆడిస్తూ ఉండండి. ఈ శీర్షికలో ప్రమాదవశాత్తు వాహనాల మీద నుంచి కానీ ఏదైనా ఎత్తు ప్రదేశాల నుంచి కానీ పడిపోయినప్పుడు కొన్ని భాగాలు రక్త ప్రసరణ జరగక మొద్దుబారిపోవటం, వాచిపోవటం జరుగుతూ ఉంటుంది. సహజంగా మనం ఏదైనా ప్రమాదం జరగగానే ఆసుపత్రికి పోతాం. పోయినప్పుడు అక్కడ ఎక్స్రే తీయటమో, స్కానింగ్ చేయటమో, లేదా ఎంఆర్ఐ చేయించడమో, ఇలా ఇవన్నీ పరీక్షలు సహజంగా ఇవాళ అలవాటైపోయింది. వాటిల్లో వచ్చేటువంటి పరీక్షా ఫలితాలను బట్టి చాలామంది ఆపరేషన్లు చేయించుకోవడం ఇలా జరుగుతుంది. అలాంటి అనుభవం ఇలా ఒక ప్రమాదములో దెబ్బతిని ఈ భుజము నరాలు, వీపు నరాలు, ఈ కండరాలు ఇవన్నీ కూడా ఒత్తిడికి గురై రక్త ప్రసరణ జరగక మొద్దుబారిపోయినప్పుడు ఆపరేషన్ తప్ప వేరే మార్గము లేదు అని వైద్యులు సూచించినటువంటి సందర్భంలో చాలా సులభమైనటువంటి మార్గము ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకున్న అద్భుతమైన అనుభవం మీ ముందుకు వస్తుంది. జాగ్రత్తగా మనసు పెట్టి ఇటే చూస్తూ వినండి. నా పేరు సమ్మయ్య, మాందారిపేట గ్రామం, మండల్ షాంపేట, వరంగల్ జిల్లా. నాకు గత 2004లో పరకాల్లో క్యాంప్ పెట్టినప్పుడు పరిచయం ఉంది. మధ్యలో ఒక కరెంట్ షాక్ కొట్టిన తర్వాత నాకు మెడ నరాలు దెబ్బతిని పోయినాయని స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ తీయించిండు. అది పనిచేయడం, మెడ ఈ పక్క మాంసం ఖరాబ్ అయింది, దాన్ని తీసేయాలంటే దాదాపు ఒక 60,000 దానికి ఖర్చు వస్తుంది అన్నాడు. అంత తర్వాత ఆ డౌట్తో నేను హైదరాబాద్ పోయి మళ్ళీ ఆ డాక్టర్ గారు కొన్ని చెప్పిండు. ఆముదం నూనెలో ఇది వావిలాకు వేయించి నైట్ పూట కట్టుకొని పొద్దునే విడిచి తర్వాత కొన్ని మెడిసిన్ అవి వాడినా అది తగ్గింది నాకు. ఈ కానుక చెప్పిన వెల్చూరు గారికి నా ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. ఇందులో వాడింది ఏముంది? ఒట్టి వావిలాకు. వాయులాకు ఎక్కడైనా దొరుకుతుంది. వాత రోగాలను పోగొట్టేటువంటి ఆకు కాబట్టి వాయులాకు. వాయురోగం అంటే వాతరోగం. అలాగే మునగాకు కూడా పోగొడుతుంది వాత రోగాలని. అవిసె ఆకు, అవిసె చెట్టు ఆకు కూడా పోగొడుతుంది. ఇందులో ఏదో ఒక ఆకుని కావాల్సినంత తీసుకొని కచ్చపచ్చగా నలగొట్టి అందులో కొద్దిగా ఆముదము నూనె కొద్దిగా వేసి వేయించి దాన్ని బట్టలో వేసి పడుకునే ముందు, ఉదాహరణకు ఈ పక్కన పడ్డామనుకోండి, ఈ పక్కనంతా వాచిపోయి మొద్దుబారిపోయింది, ఇక చేయి పైకి లేవట్లేదు, ఈ భుజం ఈ భాగం అంతా, ఆ నలగొట్టి వేయించిన ఆకు ఈ భాగం మీద ఉండే విధంగా ఇట్లా గుడ్డలో వేసి ఆ గుడ్డ ఇట్లా కట్టుకొని ఇట్లా పక్కకి మనం ముడి వేసుకొని పడుకోవాలి. ఈ పక్క నుంచి ఇట్లా కట్టుకొని ముడి వేసుకొని పడుకోవాలి. ఇంతే, అతను చేసింది ఇంతే. కొద్ది రోజులు ఈ వాయులాకు కట్టేటప్పటికీ బిగుసుకుపోయినటువంటి కండరాలు, నరాలు యథావిధిగా పనిచేయటం ప్రారంభించినాయి. మొద్దు బారడం తగ్గిపోయింది, రక్త ప్రసరణ పెరిగింది, చెయ్యి పైకి లేచింది, మెడ బాగా పక్కకు తిరిగింది. స్వానుభవం కాదంటారా? ఈరోజు మనం మెడ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ మెడ నొప్పిని సునాయాసముగా తగ్గించుకున్న ఒక అద్భుతమైన అందమైన అనుభవం మోసుకొని మన ఆయుర్వేదమ్మ మీ ముందుకు వస్తుంది. నా పేరు డి ప్రసన్నరాణి, ముద్దునూరు, వరంగల్ డిస్టిక్. నాకు మెడల నొప్పి ఉండేది. లైఫ్ లైన్లో ఎన్ని తడాల మందులు వాడినా నాకు తగ్గలేదు. తర్వాత ఈ ఆయుర్వేదం దాంట్లో మంత చూసి మాకు తెలిసిన అతనితోటి చెప్తే ఆయన నేను చేసి ఇచ్చిండ్రు. తుమ్మ ఆకు లేతది, తుమ్మకాయ, తుమ్మ బంక, తుమ్మ చెక్క, పటికి బెల్లం, వాటితో మనం తయారు చేసి ఇచ్చిండ్రు. ఇక తనే అవన్నీ సమభాగాలుగా తీసుకొని పొడి చేసి ఇచ్చిండ్రు. అది రోజు పొద్దున సాయంకాలం వేసుకోవాలి అన్నారు, కానీ నేను సాయంకాలం నాకు నైట్ కుదరకపోయేది. రోజు ఒక్క టైమే పొద్దున్నే పరిగడుపున అది కూడా ఒక చెంచా వేసుకునేదాన్ని. దాంతో నా మెడల నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి. ఈ కానుక చెప్పిన గురువు గారికి ధన్యవాదాలు. చూశారు కదా, తుమ్మ, నల్ల తుమ్మ, చిగుళ్ళు, చిగురాకులు, తుమ్మ పూలు, తుమ్మ కాయలు, తుమ్మ బంక, తుమ్మ బెరడు, చెట్టు బెరడు, 5 భాగాలు. ఈ 5 భాగాలు
ఒక్కొక్కటి ఒక 50 గ్రాములు అనుకోండి ఉదాహరణకు. విడివిడిగా తీసుకొని కడిగి ఆరబెట్టి దంచి పొడి చేసి ఈ మొత్తము ఎంత ఉంటే అంటే 5 50లు 250 గ్రాములు ఉంటే 250 గ్రాములు పటిక బెల్లము ఇందులో కలపాలి. కలిపి పలుచటి నూలు బట్టలో వస్త్రగాళితం చేసుకోవాలి. వస్త్రగాళితం చేసుకొని ఈ మెత్తని చూర్ణాన్ని ఉదయం సాయంత్రం 2 పూటల అర చెంచా నుంచి 1 టీ చెంచా మోతాదుగా 1 కప్పు నీళ్లతో కలిపి సేవిస్తూ ఉంటే తన మెడనొప్పి తగ్గిపోయినట్లుగా ఇప్పుడు మన ఆయుర్వేదమ్మ చెప్పింది మనకు. ఇందులో నిజంగా ఆలోచిస్తే కష్టమైనటువంటి విషయం ఏదీ లేదు. ప్రతి గ్రామంలో కూడా నల్ల తుమ్మ చెట్లు ఉంటాయి, ఆకు కోసుకోవచ్చు, కాయలు పూలు, కనీసం 5 కాకపోయినా 4 3 పర్వాలేదు. ఇది ఏం చేస్తుంది? నరాలకు చక్కని అద్భుతమైనటువంటి బలాన్ని దారుఢ్యాన్ని అందిస్తుంది. అలా అందించడమే కాకుండా ఈ నల్ల తుమ్మ భాగాలను మనం ఇలా ఔషధంగా వాడటం వల్ల కేవలం మెడనొప్పి తగ్గటమే కాకుండా శరీరము మొత్తము కూడా 1 సంవత్సర కాలములో వజ్ర శరీరముగా తయారవుతుంది. ఆ తుమ్మ చెట్టులో చావ ఎంత గట్టిగా ఉంటుందో దాన్ని సేవించిన వాడు కూడా అంతే గట్టిగా, అంతే స్త్రీ కానీ పురుషుడు కానీ. స్త్రీ సేవిస్తూ ఉంటే అస్సలు బట్టంటు రోగము అనేది స్త్రీకి జీవితంలో కనపడదు. తెలుపు కానీ, ఎరుపు కానీ, నలుపు కానీ, పసుపు కానీ ఉండదు. మగవాడు సేవిస్తే వాడికి 100 ఏళ్ల వరకు యవ్వనము చెక్కు చెదరకుండా ఉంటుంది. యవ్వనము చెక్కు చెదరకుండా ఉంటుంది. శీఘ్రస్ఖలనము కానీ, అలాగే స్తంభన శక్తి లోపించిపోవడము కానీ ఇలాంటి సమస్యలు లేకుండా వాడు జీవిత కాలమంతా సుఖ సంతోషాలతో ఆనందంగా గడపగలుగుతాడు. మెడకు ఈ మెడ బిగుసుకుపోయినప్పుడు ఏం చేయాలంటే మనం కోడిగుడ్డులో ఉండేటువంటి తెల్ల సొన రాసుకోండి. తర్వాత మంచి నెయ్యి 2, 3 అతి మెత్తగా నూరిన సైంధవ లవణం. ఈ 3 బాగా నూరితే గుజ్జు గుజ్జు గుజ్జుగా బంకగా తయారవుతుంది. ఈ బంకగా తయారైన ఈ మిశ్రమాన్ని ఇట్లా మెడ వంచి ఈ భాగం నుంచి ఇక్కడ దాకా ఇలాగా ఇదంతా ఇక్కడ దాకా కూడా ఈ భాగం అంతా కూడా ఈ పట్టు వేసుకోవచ్చు. ఏమీ మంట పుట్టదు, నొప్పి ఉండదు, బాధ ఉండదు, బిగుసుకుపోతుంది. హాయిగా నిద్రించే ముందు మెడకు ఈ పట్టు వేసుకోండి. పొద్దున్నే స్నానం చేసేటప్పుడు కడుక్కోండి. ఆశ్చర్యం, అద్భుతమో 3-4 పట్లు వేసేటప్పటికి నొప్పి తగ్గిపోవచ్చున్నది. మెడ చక్కగా వస్తూ ఉంది. దీంతోపాటు సొంటి 20 గ్రాములు, బెల్లము 80 గ్రాములు, నెయ్యి 80 గ్రాములు, ఆవు పాలు 320 గ్రాములు ఇవన్నీ కలిపి ముద్దలాగా పాకం వచ్చేటట్టు చేసుకొని దీని సీసాలో పెట్టుకొని 2 పూటల 5 గ్రాముల మోతాదుగా తింటూ ఉంటే మెడలు గెడ్డలు మొత్తము ఖతం. ఈ మెడల నొప్పులు పారిపోవుగాక. భుజముల నొప్పులు, అలాగే చేతుల్లో వచ్చేటువంటి తిమ్మిర్లు ఈ మొత్తం తగ్గిపోతాయి. ముఖ్యంగా ఏ పదార్థాలు మనము అధికముగా తీసుకుంటే మన ఆహారంలో జాగ్రత్త పడితే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్లకు త్వరగా తగ్గటానికి అవకాశం ఉంటుందో మనం తెలుసుకోవాలి. కంది కట్టు, కంది పప్పు కన్నా కంది కట్టు దీనికి బాగా బలం కలిగిస్తుంది. అదేవిధంగా పాత బియ్యముతో వండినటువంటి అన్నము, గోరువెచ్చగా వండినటువంటి అన్నము, చల్లని అన్నము కానీ అతివేడి అన్నం కానీ ఈ సమస్య ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కూడా దాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా ద్రాక్ష, కమల, మౌసంబి అంటే బత్తాయి, ఈ నిమ్మ ఇవన్నీ కూడా ఈ మెడ భాగములో చక్కగా రక్త ప్రసరణ జరగడానికి, లోపల పెరుగుతున్నటువంటి చెడు వాయువులు బహిష్కరింపబడటానికి కావలసినటువంటి ఆ వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఈ ఆహార పదార్థాలు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. అలాగే పొన్నగంటి కూర, మెంతి కూర ఇలాంటి పదార్థాలను మనము సేవించాలి. ఇప్పుడు మీకు ఒక చక్కని అద్భుతమైనటువంటి ఆహార కానుకను అందిస్తూ ఉన్నాం. అది వ్రాసుకోవడానికి కలం కాగితం తీసుకొని సిద్ధంగా ఉండండి. మన ఇంట్లో సైంధవ లవణం ఉంది.
మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఉప్పుకు బదులుగా ఈ సైంధవ లవణం వాడుకోండి అన్నిట్లో అని చెప్పి. చాలామంది ఇళ్లలో సైంధవ లవణం వాడుతున్నారు, సంతోషం. ఈ సైంధవ లవణం 20 గ్రాములు తీసుకో. తీసుకొని బాగా మెత్తగా నూరిన తర్వాత జల్లెడబట్టి పలుచని నూలు బట్టలో వేసి వస్త్రగాళితం చెయ్యి. అతి మెత్తని సైంధవ లవణం తయారవుతుంది. అదేవిధంగా ఒక 20 గ్రాములు మంచి నెయ్యి తీసుకో. దొరికితే ఆవు నెయ్యి శ్రేష్టం. ఒకవేళ దొరకకపోతే మేక నెయ్యి ఇంకా చాలా శ్రేష్టం. అది ఎక్కడ దొరుకుతుందో అనుకుంటున్నారు కదా. ఒకవేళ అది కూడా దొరకకపోతే నాటు గేదెల నెయ్యి ఉపయోగించండి. 20 గ్రాములు అంటే 2 చెంచాలు అనుకోండి. 20 గ్రాములు 2 నిండు చెంచాలు తీసుకోండి. అట్లాగే నాటు కోడిగుడ్డులో ఉండేటువంటి తెల్ల సొన, కొంతమంది ముఖం విరుస్తున్నారు. ఇది తినటం కోసం కాదు, పైపట్టు కోసం, ఔషధంగా తెలుసుకోండి. గుడ్లు తినద్దని చెప్పేటువంటి మేము మిమ్మల్ని తినమని చెప్పం. ఇది పై పట్టు కోసం ఒక ఔషధంగా భావించాలి. పగలగొట్టి అందులో ఉన్న తెల్ల సొన 20 గ్రాములు తీసుకోండి. మరలా ఒకసారి చూసుకోండి. అతి మెత్తని సైంధవ లవణం పొడి 20 గ్రాములు. అలాగే గేదెల నెయ్యి, నాటు గేదెల నెయ్యి 20 గ్రాములు. అదేవిధంగా నాటు కోడిగుడ్డులోని తెల్ల సొన 20 గ్రాములు. ఈ మూడింటిని ఒక చిన్న కల్వములో వేసి బాగా మెత్తగా కలిసిపెట్టినారండి. ఇది బాగా మంచి ఆయింట్మెంట్ లాగా చక్కగా తయారవుతుంది, పేస్ట్ లాగా తయారవుతుంది. జిగట 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 రావాలి. జిగట వచ్చేటట్టు బాగా నూరాలి, ఒక 10-15 నిమిషాలు. దీన్ని తీసి రాత్రి నిద్రించే ముందు పూర్తిగా మెడ బిగుసుకుపోయినా సరే, ఇలా కదలకుండా ఉన్నా సరే, దీన్ని ఇక్కడ నుంచి ఈ గొంతుకు ఇరువైపులా ఉండేటువంటి ఈ నాడుల దగ్గర నుంచి ఈ భుజాల వరకు, వెనక మనం చెప్పినటువంటి 7 పూసల వరకు కింద వరకు, వెన్నుపూస మీద, ఈ చుట్టుపక్కల నరాల మీద, వీటన్నిటి మీద, ఈ ఇడా పింగళ సుషుమ్న నాడుల మీద మందముగా పట్టు వేసేయండి. ఒక 10-15 నిమిషాలలో పట్టు ఆరిపోతుంది. హాయిగా పండుకోండి. కానీ పడుకునేటప్పుడు ఎత్తు దిండు పెట్టుకోవద్దు. ఇంత ఎత్తు దిండు పెట్టుకోవద్దు. చాలామంది ఇంత ఎత్తున పెట్టుకుంటారు. అలా పెట్టుకొని ఈ రోగాన్ని కొని తెచ్చుకుంటారు. చిన్న దిండు పెట్టుకోండి. మరీ అసలు లేకుండా పడుకోలేరు కాబట్టి అలవాటైన వాళ్ళు చాలా తక్కువ ఎత్తు. ఎందుకంటే వెలకలా పడుకుంటే దిండు లేకపోయినా పర్వాలేదు, కానీ పక్కకు తిరిగినప్పుడు దిండు లేకపోతే ఇలా పక్కకు ఒరిగిపోతుంది, మరల సమస్య వస్తుంది. అందుకని చిన్న ఎత్తుండే దిండు పెట్టుకొని నిద్రించండి. ఉదయం లేవగానే దాన్ని గోరువెచ్చటి నీళ్ళతో కడగండి. దాదాపుగా అధిక శాతం మందికి, 100కి 5-10% తప్ప మిగిలిన వాళ్ళందరికీ మెడలో సమస్య.